హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న మీకు ప్లాస్టిక్ అండ్ ప్రాసెసింగ్, గ్రైండింగ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్లాస్టిక్ రీసైక్లింగ్లో. ఇప్పుడు నేను మీకు ప్లాస్టిక్ గ్రైండింగ్ మెషిన్ అంటే ప్లాస్టిక్ చాపర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో మనకి ఎదురుగా కనబడుతున్న మెషిన్ ఏంటంటే ఇది 20 HP మోటార్ 20 mm పీసెస్ కట్ చేసేది అనమాట. అంటే నేను మీకు చెప్పినట్టు ప్లాస్టిక్ని రకరకాలుగా సాగ్రిగేట్ చేసుకుంటాం కదా, కలర్ కానీ, హెచ్డిపి కానీ, ఎల్డిపి, తర్వాత పెట్, పీపీ అలాగా. సో ఇది ఏంటంటే మీకు ఎదురుగా కనబడుతున్నది హెచ్డిపి బాటిల్స్ అనమాట. సో దీన్ని మనము బ్లూ కలర్లో సాగ్రిగేట్ చేసుకొని సో ఈ మెషిన్లో వేసినప్పుడు అది 20 mm సైజులో కట్ అవుతుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ కెపాసిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెంత్లో మనం కట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి అది 10 mm, 15 mm, 20 mm అలా డిఫరెంట్ సైజెస్లో చేసుకోవచ్చు. మెషిన్ కెపాసిటీ కూడా పర్ డే మనం 500 kgs చేసుకోవాలా, లేకపోతే 1 ton చేసుకోవాలా అనే దాన్ని బట్టి, సో మన రిక్వైర్మెంట్ని బట్టి, అక్కడ ఉండే పవర్ అవైలబిలిటీని బట్టి మనం చేసుకోవచ్చు. సో ఈ మెషిన్ అనేది మనకి చాలా ఈజీగా ఆపరేటబుల్ అవుతుంది. సో ఎవరైనా ఉంటే కనుక రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.